హాయ్ ఆల్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మనం యాదాద్రి టెంపుల్కి వెళ్ళాం కదండి. యాదాద్రి టెంపుల్ అయితే అండి ఫస్ట్ నుంచి పైన ఉన్న గుడి అయితే కాదట. స్వామివారు మొదటిగా కింద ఒక ప్లేస్ ఉంటుందంటండి, అక్కడ వెలిసారంట. అక్కడ స్వామిని తీసుకొచ్చి పైన ఇప్పుడు గుడి కట్టడం అయితే జరిగింది. ఇప్పుడు మనం స్వామివారు వెలిసిన ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. పూర్వకాలం నుంచి కూడా అంటండి ఇక్కడ, అంటే రాజుల కాలం నుంచి కూడా ఇప్పుడు గుర్రబళ్ళు వెళ్తున్నాయి కదండి అదర, ఇలాంటి జట్కా బళ్ళల్లోనే ఈ స్వామివారి గుడికి వెళ్ళేవారంటండి. ఇప్పటికీ కూడా కొంతమంది అలాగే జట్కా బళ్ళలో వెళ్తారనమాట. అంటే మనకి ఇప్పుడు స్వామివారి కిందకు వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి గుడి వరకు అయితే ఈ జట్కా బళ్ళవి కూడా ఉంటాయంటండి. మనం జట్కాలో కూడా ఈ లక్ష్మీనరసింహస్వామి గుడికి అయితే వెళ్ళొచ్చు. యాదగిరిగుట్ట వెళ్ళిన వాళ్ళు ఎక్కువగా ఏంటంటే పైన యాదాద్రికి మాత్రమే వెళ్ళి వస్తారు. ఇక్కడ కింద గుడి చాలా మందికి అయితే తెలియదండి. ఇక్కడ లోకల్ వాళ్ళకి, తెలంగాణలో ఉన్న వాళ్ళకైతే ఈ విషయం బాగా తెలుస్తుంది. మమ్మల్ని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చింది సాగర్ కాబట్టి సాగర్కి ఇక్కడ యాదాద్రి అన్నీ కూడా బాగా తెలుసండి. వాళ్ళైతే దసరా టైంలో అయితే వస్తారంట. ఈ దసరా టైంలో ఒక 2 days పాటు ఇక్కడే స్టే చేస్తారంటండి. ఇక్కడ ఉండడానికి రూమ్స్ అన్నీ కూడా అవైలబుల్గానే ఉంటాయంట, యాదాద్రిలో ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం వస్తున్నాం కదండి, పాత లక్ష్మీ నరసింహస్వామి వారి గుడి దగ్గర కూడా ఉంటుంది. ఇక్కడ గుడి అంతా కూడా సందుల మధ్యలోంచి ఉంటుంది. ఇక్కడ గుడి కింద కూడా మొత్తం అంతా మనకి తీర్థాల్లో ఎలా అయితే బొమ్మలన్నీ అమ్ముతారు, షాప్స్ అన్నీ ఉంటాయి కదండి, అలా ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట. మనమైతే ఇప్పుడు టెంపుల్ ఆర్చ్ దగ్గరికి అయితే మనం ఎంటర్ అవుతున్నాం అనమాట అండి. టెంపుల్ దగ్గర అంటే మ్యాక్సిమం టెంపుల్ దగ్గరికి అయితే మనం రీచ్ అయిపోయినట్టే. ఇదిగోండి లక్ష్మీ నరసింహస్వామి వారి గుడికి వెల్కమ్ పలుకుతూ ఇక్కడైతే ఒక ఆర్చ్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ ఆర్చ్ దాటి మనం ముందుకెళ్తే స్వామివారి దేవాలయం అయితే మనకి దర్శనమిస్తుందండి. లక్ష్మీ నరసింహస్వామి వారి గుడి దసరాలో అయితే చాలా చాలా బిజీగా ఉంటుందంటండి. ఎందుకంటే ఈ దసరా టైంలో వాహన పూజలు అవి చేయించుకునే వాళ్ళంట చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారంటండి. వచ్చి మొత్తం వెహికల్స్ అన్నీ కూడా లైన్లో పెట్టేస్తారంట. పెట్టిన ప్రతి వెహికల్కి అక్కడ ఉన్న బ్రాహ్మలు వచ్చి పూజ చేస్తూ ఉంటారంటండి. సాగర్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా కలిసి వచ్చి ఇక్కడ వెహికల్స్ అన్నిటిని కూడా లైన్లో పెట్టేసి వాళ్ళు కూడా పూజ చేయించుకుంటూ ఉంటారంటండి. యాక్చువల్గా అయితే మాకు ఈ విషయాలన్నీ తెలియదు అనమాట. అక్కడ ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళకైతే తెలుస్తుంది. అక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఆ ప్లేస్లోనే మొత్తం కార్స్ అన్నీ పెట్టేస్తారంట. ఇక్కడ లోపలైతే గుడి లోపలికి కెమెరా అలౌ లేదండి, అందుకని చెప్పి నేనైతే లోపల స్వామివారిని వీడియో తీయలేదు. ఇక్కడ ప్రత్యేక దర్శనం అనేది ఏదో ఉంటుందంటండి. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు ఉంటుందంట. అలా ప్రత్యేక దర్శనం అంటే స్వామివారి దగ్గరికి తీసుకెళ్తారేమో. ఆ టికెట్ అయితే 50 రూపీస్ అంట. నార్మల్గా అయితే మనం దర్శనం చేసుకుని వచ్చేయచ్చు. ఇక్కడ ఇప్పుడు మీకు మెట్లు కనిపిస్తున్నాయి కదండి, ఈ మెట్లు ఎక్కి పైకి వెళ్తే పైన ఆంజనేయ స్వామి వారి గుడి ఉంటుందండి. మొత్తం స్టెప్స్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటాయి. మనం ఎక్కి పైకి వెళ్ళిన అటు ఇటు దారంతా కూడా కొండ ఉంటుంది అనమాట, రాళ్ళు. ఇక్కడ కోతులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. చిన్నపిల్లలతో వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకొని వెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏమన్నా తినేవి అవి ఉంటే అవి అయితే లాగేసుకుంటున్నాయి అనమాట. చాలా అంటే చాలా కోతులు ఉన్నాయి ఇక్కడ. చిన్న పిల్లలు ఇవి ఆడుతూనే ఉన్నాయన్నమాట. కొంచెం స్టెప్స్ ఎక్కి మొత్తం అంతా మేమైతే పైకి వెళ్ళాము. ఇక్కడ మనం మెట్లు ఎక్కుతూ ఉంటే ఒకవైపుగా మనకి ఆ కొండలో కాళ్ళు లోపలికి వెళ్ళిపోయినట్టు మనకి కొన్ని ఫుట్ ప్రింట్స్ కనబడతా ఉంటాయండి. ఇక్కడ చెప్పిన ప్రకారం అయితే, అంటే ఇక్కడ గుడికి సంబంధించిన వాళ్ళు పూర్వకాలంలో చెప్పినట్టుగా కథ ఏంటంటే అండి, ఆంజనేయ స్వామి వారు లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర నుంచి నడుచుకుంటూ పైకి వచ్చారు. అలా స్వామివారు నడుచుకుంటూ వచ్చినప్పుడు ఆయన పాదముద్రలు అయితే ఈ కొండ మీద ఇలా పడినాయి అని చెప్పి చాలామంది అయితే చెప్పడం జరుగుతుంది. ఆ ఫుట్ మార్క్స్ ఒకసారి మీరు కూడా చూసేయండి. చూసారు కదండి, ఇవే ఆంజనేయ స్వామి వారి అడుగులు అనమాట. తర్వాత మనం స్వామివారి దర్శనానికి అయితే వెళ్దాం. ఆంజనేయ స్వామి వారి గుడి అయితే పైన మూర్తి అది ఇలా ఉంటుందండి. ఒకవైపుగా కోనేరులా ఉంది, ప్రస్తుతానికైతే అందులో వాటర్ లేదు. చుట్టువైపులా వ్యూ చూసుకుంటే కొండలే కాబట్టి అంతా గుట్టలాగా ఉందండి. మనకి ఒక గుట్ట ఉంటే రాళ్ళు అలా పడి ఉంటాయి కదా, అలాగా గుట్టలా ఉందన్నమాట మొత్తం అంతా. మేబీ ఈ గుట్ట వల్లనేమో యాదగిరి గుట్ట అని అంటారు. మొత్తం అంతా కూడా ఇక్కడ ఈ గుట్టలో రాళ్ళు ఉన్నాయి కదా, ఆ రాళ్ళని
మీకు ఏదైనా కొండ ప్రాంతానికి గుళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు, ఇవన్నీ లైన్లో పెడితే ఇల్లు కడతారని చెప్పి నేను విన్నానండి. యాక్చువల్గా జపాలిలో కూడా చూశాను. అలాగా చాలా పుణ్యక్షేత్రాల్లో అయితే ఇలా వరుసగా పేరిస్తే మనం ఇల్లు కట్టుకుంటామని చెప్తారు. చాలామంది అయితే ఇక్కడ చూసారా దూరంగా మీకు కనిపిస్తున్నాయి, ఇవన్నీ కూడా అలా పేర్చినాయి అనమాట. అలా పేరిస్తే ఇల్లు కడతారంట. మా జయదీప్ కూడా వెళ్ళి ఒక ఇల్లు కట్టేసి వచ్చాడు అనమాట ఆటలతో పాటు. పైన ఆంజనేయస్వామి వారి దర్శనం కూడా అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా కిందకి దిగిపోయామండి. చూసారా మొత్తం అంతా గుట్టలు గుట్టలులా ఉన్నాయి. కిందకు వస్తుంటే ఇంకా కోతులు ఉన్నాయి, మామూలుగా ఆడుకోవట్లేదు, వాటిలో కొట్టేసుకుంటున్నాయి, ఆడేసుకుంటున్నాయి. చిన్న చిన్న పిల్ల కోతులు, పెద్దవి, అలా చాలానే ఉన్నాయండి. ఇక్కడ స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే తిరిగి రిటర్న్ అయిపోయాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎక్కువ మీకు చికెన్ సెంటర్స్, కోళ్ళు పెట్టేసి కనిపిస్తాయి. ఇక్కడ ఏంటంటే మనం అమ్మవార్లకి మొక్కుబళ్ళు మొక్కుకొని మేకల్ని, కోళ్ళని అమ్మవారికి సమర్పించి అక్కడ చుట్టాలు పిలుచుకుని భోజనాలు పెట్టుకుంటాం కదండి. అదే విధంగా ఈ లక్ష్మీ నరసింహ స్వామి వారికి మొక్కుబళ్ళని తీర్చుకుంటారంటండి ఇక్కడ జనమైతే. ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు ఒక సైడ్లో ఒక చిన్న ఆర్చ్లా కనిపిస్తుంది. ఆ ఆర్చ్ దగ్గరే ఆ జంతు బలి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడే మేకల్ని, కోళ్ళని మొక్కుకొని కోస్తారట. ఇక్కడ మనకి చాలా వరకు అటు ఇటు షాప్స్ కనిపిస్తూ ఉంటాయండి. మనం వంట చేసుకోవడానికి సంబంధించి ఏ సామాన్ కావాలితే ఆ సామాన్ కూడా ఈ షాప్స్లో అయితే అవైలబుల్గా ఉంటుందట. స్టవ్స్ అని, పెద్ద పెద్ద గిన్నెలు లాంటివి, అలాంటివన్నీ కూడా ఇక్కడ షాప్ వాళ్ళు ఇస్తారంటండి. చాలామంది ఇక్కడికి వచ్చి ఆ వంటని చేసుకొని బంధువులతో అందరూ కలిసి వచ్చి స్వామివారికి నైవేద్యంగా జంతు బలిచ్చి అక్కడ భోజనాలన్నీ చేసి స్వామివారి దర్శనం చేసుకున్నాక వెళ్తారట. ఇక్కడ వంట కావాల్సిన సామాన్ అంతా కూడా రెంట్కి ఇస్తారనమాట అండి. మనం ఇక్కడ నుంచి అయితే మళ్ళీ యాదగిరి గుట్ట దగ్గరలోకి వచ్చేసాం, అంటే యాదాద్రి దగ్గరలోకి వచ్చేసాం అనమాట. నెక్స్ట్ మేమైతే స్వర్ణగిరి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళే ముందు అంటే యాదాద్రికి కొంచెం దగ్గరలోనే సురేంద్రపురి ఉంటుంది. సురేంద్రపురి కూడా చూసుకుని వెళ్దాం అనుకున్నాం, కాకపోతే అప్పటికి చాలా లేట్ అయిపోయిందండి. సురేంద్రపురి చూడాలంటే మనకి డే అంటే లోపల మ్యూజియం అది ఉంటుంది అనమాట. ఈచ్ వన్ వచ్చి 350 రూపీస్. టైం అయితే ఎక్కువగా లేదు, పిల్లలు కూడా అంత ఇంట్రెస్ట్గా లేరు. ఫోన్లే జస్ట్ బయట ఊరికన్నా వెళ్ళి సురేంద్రపురి అవుట్లుక్ అయితే చూసొద్దామని చెప్పి వెళ్ళామండి. వెళ్ళేసరికి ఇక్కడ ఆంజనేయ స్వామి కానీ, శివయ్య కానీ, మనకి ఎదురుగా ఏనుగులేంటి, మొత్తం ఈ ప్లేస్ అంతా కూడా చూడడానికి అయితే చాలా బాగుంది. లోపల మ్యూజియం అని చెప్పాను కదండి, ఆ మ్యూజియంలో అయితే మొత్తం మన ఇతివృత్తాలు, ఇతిహాసాలు మొత్తం వాటికి సంబంధించిన బొమ్మల రూపంలో అన్నిటిని కూడా చక్కగా వివరిస్తారు. నాగలోకం ఉంటుంది, అలాగే మనకి పాతాళ లోకం ఎలా ఉంటుంది, నాగుల గురించి, సర్పాల గురించి, నెక్స్ట్ వచ్చి మన పురాణ ఘట్టాలన్నీ కూడా అన్ని బొమ్మల రూపంలో మనం చూస్తాంటూ ఇక్కడైతే ఉంటాయి. లోపలికి వెళ్ళి చూసి రావడానికి అయితే దగ్గర ఒక 4 hours వరకు అయితే పడుతుందంటండి. పిల్లలైతే అసలు అంత టైం అయితే వెళ్ళమని చెప్పారు. ఇక్కడ మీకు లోపల ఒక టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఆ టెంపుల్ అయితే ఆఫ్టర్నూన్ 11 కల్లా క్లోజ్ అయిపోతుంటే మళ్ళీ 4 అలా టైంకి అయితే ఓపెన్ అవుతుందంట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇవైతే నవగ్రహాలకి సంబంధించిన టెంపుల్స్ అనమాట. నవగ్రహాలన్నీ ఎప్పుడు ఒకే మండపంలో చూస్తూ ఉంటాం కదండి. ఇక్కడైతే ఒక్కొక్క నవగ్రహానికి ఒక్కొక్క గుడిలో అయితే కట్టడం జరిగింది. అలాగే నవగ్రహ శాంతులకు సంబంధించి ఇక్కడ పూజలు చేయించుకోవాలంటే ప్రత్యేకంగా చేస్తారట. వాటికి సంబంధించి ఒక బోర్డు అయితే కూడా పెట్టారండి. ఇక్కడ ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రంగుతో విడివిడిగా అయితే గుడి కట్టడం జరిగింది. ఈ పక్కన టెంపుల్ కూడా మేము వెళ్ళేసరికి క్లోజ్లో ఉంది, ఎందుకంటే మేము వెళ్ళేసరికి మేబీ 2-2:30 అలా అయిందండి. 4 వరకు వెయిట్ చేసి మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలంటే సప్తగిరికి వెళ్ళడానికి అయితే లేట్ అయిపోతుందని చెప్పి మేమైతే ఇక్కడ నుంచి జస్ట్ ఇలా పైన చూసేసుకుని అయితే బయటకు వచ్చేస్తామన్నమాట. బయట అంతా కూడా అండి ఈ మనం ఒకవైపు గుడి ఉంటుంది, ఇంకోవైపు అయితే మ్యూజియం అని ఉంటుందట. ఆ మ్యూజియంలోకి వెళ్తే చెప్పాను కదా ఇందాక మీకు 4 hours వరకు అయితే పట్టేస్తుందని. కానీ ఈ కుందా సత్యనారాయణ కళాధామం అనేది చాలా 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 బాగా అయితే కట్టారు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూడొచ్చు. ప్రజెంట్ అయితే మనకు టైము లేదు, దట్టు పిల్లలు కూడా అంత ఇంట్రెస్టివ్గా లేరు కాబట్టి వెళ్ళొద్దులే అని చెప్పేసి మేమైతే ఇక్కడ నుంచి వచ్చేసామండి. అక్కడ నుంచి స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. చూసారు కదండి, లక్ష్మీ నరసింహస్వామి వారు అసలు ముందుగా ఎక్కడ వెలిసారో ఆ ప్రదేశాన్ని, అలాగే అక్కడ ఆంజనేయ స్వామి వారి గుడిని, ఆంజనేయ స్వామి వారి కాలి గుర్తుల్ని, అలాగే కుందా సత్యనారాయణ కళాధామం అవుట్ ఫేస్ అయితే చూపించడం జరిగింది. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పటివరకు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.